లేకపోతే ఇక్కడ తెరిచేశారు, ఇప్పుడు టేబుల్ ఇవ్వట్లేదు కౌంట్ ప్రకారం నిష్పత్తిలో, ఏమంటారు మీరు? చంద్రిక గారు, ఏబిఎన్ ఛానల్కి ప్రేక్షకులకి మీ అందరికి కూడా శుభోదయం అండి. నేను చెప్పేది ఏంటంటే అండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క దౌర్భాగ్యం ఏంటంటే, తెలిసి తెలియక కొంతమంది మాటలు నమ్మి ఆ రోజు ఒక్క ఛాన్స్ అని నమ్మి వారు ఓటేయటం ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చేసుకున్న ఒక పెద్ద తప్పు అనే విషయం ఈరోజు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకున్న మాట యథార్థం. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను మంచోడిని అని చెప్తే నిజంగా మంచోడేమో, ఒక అవకాశం ఇచ్చి చూద్దాం ఏమైందని చెప్పి దొంగ చేతికి తాళాలు ఇచ్చారు. ఈరోజు ఆ దొంగ చేతికి తాళాలు ఇస్తే ఏ విధంగా ఓట్లు వేయకుండా ఓటర్లను దొంగతనం చేశాడు, ఓటు స్లిప్పులు కూడా ఇది కూడా దొంగ నోట్లతో ఎలా చేశాడు, వేసిన ఓటును ఎలా కబ్జా చేయాలని చూస్తూ ఉన్నాడు, ఈరోజు వేసిన ఓటును కౌంటింగ్లోకి రాకుండా కూడా ఎలా మ్యానిపులేట్ చేయాలో కూడా తెలిసిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కొంతమంది అతను తొత్తు అధికారులను పెట్టుకొని ఎలక్షన్ కన్నా ముందు నుంచి కూడా, అందరినీ అనట్లేదండి, కొంతమంది మటుకు కంప్లీట్గా ఇందాక పెద్దలు చెప్పినట్టు అవుట్రేట్గా జగన్మోహన్ రెడ్డి కోసం మాత్రమే పనిచేస్తున్నారు. వారికి ఏం ముట్టినాయో, ఏం ప్రామిసులు జరిగినాయో, ఏం ముడతా ఉన్నాయో తెలియదు, కానీ అట్లీస్ట్ చివరికి ఎలక్షన్ కమిషన్ ఆదేశాలని సైతం లెక్క చేయకుండా ఈ అధికారులు వ్యవహరిస్తున్న శైలి చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. వీళ్ళు నిజంగా అధికారులా, వీళ్ళు నిజంగా పోలీస్ డిపార్ట్మెంటేనా, లేకపోతే ఇంకొకటేనా? ఇంకోటి చంద్రిక గారు, అసలు ఈరోజు పోస్టల్ బ్యాలెట్ కౌంట్ కనుక మనం లెక్కేసుకున్నట్టయితే ఇంచుమించు మా లెక్క ప్రకారం 1,00,000 ఓట్ల పైన పోలింగ్కి రాకుండా బెదిరింపులు జరిగినాయండి. ఓవరాల్గా మీరు కనుక పర్సంటేజ్ చూసుకుంటే టోటల్ ఓట్లో నుంచి రాకుండా ఎంప్లాయీస్ కూడా 1,00,000 మంది పైన ఓటింగ్కి రాకుండా ఓటింగ్ వేయని పరిస్థితి ఉందంటే ఈరోజు ఎంత భయానక వాతావరణం ఈరోజు రాష్ట్రంలో సృష్టించారనేది తెలుస్తూ ఉంది. నిన్నటి నుంచి ట్రెండ్ అవుతా ఉంది రాష్ట్రంలో, ఒక రాష్ట్రంలో కాదండి, యావత్ భారతదేశంలో ట్రెండ్ అవుతున్న అంశం, ఒక ఎమ్మెల్యే 2-3 సార్లు గెలిచిన ఒక ఎమ్మెల్యే, అది ఇతను చాలా మంచివాడు, నా స్నేహితుడు, నా సన్నిహితుడు, నాకు ఆత్మ బంధువు అని స్వయానా జగన్మోహన్ రెడ్డి చెప్పి సర్టిఫికెట్ ఇచ్చిన ఒక ఎమ్మెల్యే పోలింగ్ బూత్లోకి వెళ్ళి అక్కడంతా అధికారులందరూ ఉండగా ఒక ఈవీఎం తీసుకొని పగలగొట్టారండి. చాలా ఆశ్చర్యం కలిగింది. పోలింగ్ జరిగి 7 రోజులు అవుతా ఉంది, ఈ రోజు వరకు ఈ విషయం బయటకు ఎందుకు రాలేదు, ఈ రోజు వరకు దీని మీద యాక్షన్ ఎందుకు తీసుకోలేదు, ఈ రోజు వరకు దాని మీద కేసు ఎందుకు పెట్టలేదు చంద్రిక గారు? అసలు పీపుల్స్ యాక్ట్ 1951 ప్రకారం సెక్షన్ 3 ప్రకారం చాలా కీలకమైన అంశాలు అందులో ఉన్నాయండి. పబ్లిక్ ప్రాపర్టీ ఏదైనా సరే డ్యామేజ్ చేసినట్టు కనుక ఉంటే మినిమం 5 సంవత్సరాలు జైలు శిక్ష అండి. ఎవరైతే అధికారులు విధుల నిర్వహణ వాళ్ళ విధులని ఆటంకాలు కలిగించినట్టుంటే 2 సంవత్సరాలు జైలు శిక్ష. ఈ 2 కూడా కనుక 2 సాక్ష్యాలతో దొరికారు కాబట్టి ఇతన్ని అనర్హత వేటు వేయాల్సిందే. అసలు ఇతని మీద అనర్హత వేటు ఇమీడియట్గా ప్రకటించాల్సిందే. కౌంటింగ్కి ముందే దీని మీద ఖచ్చితంగా న్యాయపరమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే విజువల్స్లో క్లియర్ కనబడతా ఉన్నాయి. ఎమ్మెల్యే ఆ మాదిరిగా రావటం ఏంటి, తీసుకొని పగలగొట్టడం ఏంటి, అడ్డొచ్చిన ఏజెంట్ని నీ సంగతి చూస్తామని బెదిరించడం ఏంటి, అంటే ఎంత దిగజారిపోయారు చెప్పండి. మళ్ళీ ముందు నుంచే సీసీ కెమెరా సర్వైవల్ ఉందని అందరికీ తెలుసు. మాచర్ల లాంటి సెన్సిటివ్ ఏరియాలో ఉన్నా కూడా అతను అంత బరి తెగిచ్చారంటే దానికి కారణం ఎవరండి? వెనకుండి ఎవరు కొమ్ము కాస్తున్నారు, వెనకుండి ఎవరు గొడుగు పట్టారు, నీకెందుకు నువ్వు వెళ్ళు